అనేది అనేది పిటిషన్ సెపరేటా మళ్ళీ ఇప్పుడు దాన్ని మన రాష్ట్రానికో లేదంటే ఇంకో రాష్ట్రానికో మార్చే పిటిషన్ సెపరేటా, దానికి దీనికి సంబంధం లేదా? అదే కదా చెప్పేది, అయ్యొకటి పడ్డాయి గందరగోళం ఉన్నాయి అటిట్లలో. ఈయన కోర్టుకు హాజరు కావట్లేదు అనేది ఒక పిటిషన్. అదే అనేది అంటే అవన్నీ పాయింట్స్ అందులో బేసిక్గా. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే జగన్ కేసులు లేట్ అవుతున్నాయి. రెండవది వేరే రాష్ట్రానికి బదిలీకి, వేరే రాష్ట్రం బదిలీది ఇప్పుడు ఇది కొట్టుకుపోయింది, ఇక లేట్ అవుతున్నాయి. వీళ్ళు కోరేది ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ ఇప్పించడం కింద కోర్టుకి, త్వరగా తేల్చు అని. ఒక కోర్టు ఇన్నిగా ఈ ఏడాది లోపు తేల్చు అని ఇంతకుముందు ఆదేశించింది, తర్వాతనే జరిగింది ఇక్కడ మ్యాజిస్ట్రేట్లు మారడం, మళ్ళీ మొదటికి రావడం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టుకి కొత్త మ్యాజిస్ట్రేట్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ మ్యాజిస్ట్రేట్ జరుగుతుంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనలన్నీ వింటున్నామండి మేము, సిబిఐ వాదన ఇదంతా రావాలని ఆ కోర్టు చెప్తుంది. ఆ తర్వాత ఆ జడ్జి గారు తీర్పు ఇవ్వాలి. ఈలోపు ఆయన బదిలీ అయ్యాడు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి అనాల్సిందే కదా. పాత జడ్జి గారిని వేసారని కొత్త జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి లేదు వీటిట్లో. ఇప్పటిదాకా జగన్ కేసు ఇంతకాలం సాగడానికి కారణం అన్ని కేసులు కలిపి ఒకే చోట పెట్టడం, ప్లస్ అంతమంది మీద పెట్టడం, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్యూర్.